హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు చిన్న బుజ్జి కథలు. ఒక చిన్న హెల్ప్ ఒక మనిషి లైఫ్ని రిస్క్లో పడేసింది. హెల్ప్ చేసిన వాడినే కాటేయడానికి సిద్ధపడింది ఒక పాము. ఇది ఎలా జరిగిందో తెలుసా? చూడండి. ఈ కథ ఒక వింటర్ సీజన్లో జరిగింది. ఫారెస్ట్ మొత్తం మంచుతో నిండిపోయింది. ఒకరోజు రాజు అనే ఒక అతను అడవిలో చలికి వణుకుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతని కళ్ళకు ఒక గ్రీన్ కలర్ పాము కనిపించింది. ఆ పాము చలితో ఉనికిపోతూ చాలా వీక్గా కనిపించింది. అయ్యా, నాకు చాలా చలిగా ఉంది. ఇలానే ఉంటే నేను బతకలేను. దయచేసి నన్ను కాపాడండి అని అంది. అప్పుడు రాజు దయతో వెంటనే తన దగ్గర ఉన్న ఒక బ్యాగ్ తీసి, పర్వాలేదులే, ఈ బ్యాగ్లోకి వెళ్ళు, నువ్వు వెచ్చగా ఉంటావు అని అన్నాడు. వెంటనే పాము బ్యాగ్ లోపలికి వెళ్ళిపోయింది. బ్యాగ్ లోపల వెచ్చగా హాయిగా ఉనింది. కాసేపటికి, ఇప్పుడు నాకు బాగుంది, బయటకు వదిలేయండి అని చెప్పింది. పాపం రాజుకి ఎటువంటి అనుమానం రాలేదు. బ్యాగ్ ఓపెన్ చేశాడు. కానీ బయటకు వచ్చిన వెంటనే ఆ పాము తన అసలు స్వభావం చూపించింది. అది కోపంగా తల ఎత్తి బుసలు కొడుతూ రాజుని కాటేయడానికి ముందుకు వచ్చింది. రాజు భయంతో, అయ్యో, నేను నీకు హెల్ప్ చేశా కదా, నన్నే ఎందుకు కరుస్తావు అని అడిగాడు. నేను పాముని అని నీకు తెలియరా? కరవడం నా క్యారెక్టర్ అని పాము సమాధానం ఇచ్చింది. ఇదంతా అక్కడే చెట్టు పైన కూర్చొని ఉన్న ఒక గుడ్లగూబ చూస్తూ ఉనింది. కానీ తనకి ఏమీ తెలియదు అన్నట్టు ఏం జరిగింది అని వీళ్ళని వచ్చి అడిగింది. అప్పుడు రాజు జరిగింది మొత్తం గుడ్లగూబకి చెప్పాడు. కానీ గుడ్లగూబ మాత్రం తనకి అర్థం కానట్లు యాక్ట్ చేసింది. అప్పుడు పాము గర్వంగా, అసలు ఏం జరిగిందో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని మళ్ళీ బ్యాగ్ లోపలికి వెళ్ళిపోయింది. అంతలో గుడ్లగూబ రాజుకి కళ్ళతో సిగ్నల్ ఇచ్చింది. రాజు వెంటనే బ్యాగ్ని గట్టిగా కట్టేశాడు. పాము లోపల చిక్కుకొని పోయింది. అప్పుడు రాజు ఊపిరి పీల్చుకుంటూ గుడ్లగూబకు థ్యాంక్స్ చెప్పాడు. అప్పుడు గుడ్లగూబ చెప్పింది, సహాయం చేయడం మంచిదే, కానీ అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అని అంది. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమంటే, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. సరే పిల్లలు, మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని చిన్నపిల్లల కథల కోసం మన చిన్న బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.